మన టీవీ ఛానళ్ళు, మన పేపర్ వాళ్ళ తెలివితేటలను అడ్డుపెట్టుకొని బాగా ఆడుకుంటుంది అమెరికా. ఇప్పుడు మనం ఆయిల్ రష్యా నుండి కొనడం ఆపేసామా? దర్జాగా కొంటున్నాం. కాపోతే మన దగ్గర ప్రభుత్వపు రంగ సంస్థలైనటువంటి ఐఓసీ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, ఇవి ఆయిల్ కొంటుంటే అమెరికాకు కూడా అబ్జెక్షన్ లేదు. అది పైకి హడావిడి తప్పించి. ఏది అబ్జెక్షన్ అంటే దానికి మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ కొని రష్యా దగ్గర నుండి ఆ ఆయిల్‌ని అమెరికా, యూరప్ దేశాలకే అమ్ముతుంది. లేదా అమెరికా మార్కెట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తక్కువ రేటుకి అమ్ముతుంది. దాంతో అమెరికా దగ్గర నుంచి కొనటం మానేస్తున్నారు. మన దగ్గర నుంచి కొంటున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఇరాన్ వంకని పెట్టి, లేకపోతే ఆంక్షల వంక పెట్టి మనల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అది మన ప్రైవేట్ సంస్థలే, మనం వాడుకోవడానికి అబ్జెక్ట్ చేయదు. ఇప్పుడు ఇవాళ రష్యా ఆల్రెడీ నేను ఆల్రెడీ బ్యారెల్స్ పంపించామంది, అదనంగా కూడా పంపించామంది, నడుస్తోంది. పెట్రోల్ డీజిల్ ఏం ఆపలేదు. మన దగ్గర ఉన్నటువంటి నయారా కావచ్చు, రిలయన్స్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపార లావాదేవీలు అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా జరపాలి. కాబట్టి వాళ్ళ ఆస్తులు సీజ్ చేసేయగలదు అమెరికా. కాబట్టి వాళ్ళు ఆగారు. వాటినే మనం విడిపించలేము, వాళ్ళు ఒకవేళ స్వాధీనం చేసుకుంటారు. అందుకని వీళ్ళు ఆగారు తప్పించి మనం ఆగలేదు. ఇప్పుడు ఇవాళ డ్రామా ఏంటి అంటే అమెరికా చెప్పేది, నెల రోజుల పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి మేము ఇండియాకు అనుమతిస్తున్నాం. వాడెవడు గొట్టంగాడు, ఆడేమన్నా పెద్ద చక్రవర్తి, ఆడి దగ్గర మనం ఏమన్నా బానిసలమా, లేకపోతే వాడు సార్వభౌమాధికారి అయితే మనం ఏమన్నా తాబేదారులుగా ఉన్నామా? దాన్ని ఏమంటారు, ఇది అనుబంధంగా పనిచేసేటటువంటి చిన్నపాటి దేశాల్లాగా ఉన్నాం. మనకేం చేయాలో మనకు తెలుసు, వాడేం మనకి పర్మిషన్ ఇవ్వక్కర్లేదు, వాడు చెప్పాడు కదా అని చెప్పేసి మనోళ్ళు స్క్రోలింగ్లు వేస్తున్నారు. అసలు సీన్ ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు కొనుక్కోవడానికి అనుమతిస్తారు. ఎందుకని? ఆ ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ ఇట్లాంటి దేశాల పెట్రోల్ డీజిల్ కొనుక్కొనివ్వమని చెప్పింది, పేల్చేస్తామని చెప్పింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు ఇండియా, శ్రీలంక ఇట్లాంటి పేర్లతో ట్రాన్స్పోర్ట్ అయిందనుకోండి, ఆబ్జెక్షన్ ఉండదు ఇరాన్కి. కాబట్టి ఇప్పుడు ఇండియా ఫ్లాగ్తో కొనుక్కునేది మళ్ళీ ఇదే అమెరికా, యూరప్ దేశాలు. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం మన ప్రైవేట్ కంపెనీలకు అలౌ చేస్తూ, దాన్ని అదేదో ఇండియాకేదో ఫేవర్ చేసినట్టు, ఇండియా ఏదో ఓ రకంగా చెప్పాలంటే సామంత రాజ్యమైనట్టు, అమెరికా ఏదో సర్వంసా చక్రవర్తి అన్నట్టు బిల్డప్ ఇస్తోంది. దాన్ని మనోళ్ళు తెలిసి తెలియక అదే రూట్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు.